హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే శివరాత్రి వ్లాగ్. ఇక్కడ నేను పొద్దున లేవగానే బయటంతా నీట్ గా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసిన. ముందు రోజే కిచెన్ అంతా క్లీన్ చేద్దామంటే మా చిన్నోడైతే చేయనీయలేదు. అందుకే ఇక్కడ పొద్దున లేచిన తర్వాత కిచెన్ అయితే నీట్ గా కడిగేసిన. నేను కిచెన్ క్లీన్ చేసే లోపు మా హస్బెండ్ అయితే హాలీన కడిగేసిండు. అసలు పండుగలు అంటాం గానీ పండుగలప్పుడే చాలా పని ఉంటది, టైం కూడా సరిపోదు. నేనైతే ఫాస్టింగ్ జాగారం లాంటివి ఏమి ఉండగాని మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉంటాడు శివరాత్రి రోజు. మేము క్లీనింగ్ చేసే లోపు మా పిల్లలైతే లేసిర్రు. నేనైతే పొద్దున లేవగానే పువ్వులైతే తెంపి పెట్టిన. ఇక్కడ మా చిన్నోడైతే ఏడుస్తుండని కొద్దిసేపు వాడిని ఎత్తుకున్నా. తర్వాత అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ కడప గడిగి బొట్లు అయితే పెట్టేసిన. మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి పూజ అంతా ఆయన్నే చేసిండు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడ మొక్కుకున్నా. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న నీలకంఠ టెంపుల్కి అయితే వెళ్ళినాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏ టెంపుల్ దగ్గర చూసినా చాలా మంది జనాలు ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఫుల్ ఎండ టైం అయింది. టెంపుల్ అయితే ఫ్లవర్స్ తోటి చాలా మంచిగా డెకరేషన్ చేసిర్రు. టెంపుల్ ముందు ఫొటోస్ కోసమో డెకరేషన్ కోసమో తెలియదు కానీ ఇట్లా శివుడిది అయితే విగ్రహం పెట్టిర్రు. అక్కడ మేమైతే చాలా ఫొటోస్ దిగినాం. అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మేము మా దగ్గర ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళినాం. ఇక్కడికైతే చాలా మంది వస్తారు వేరే వేరే ఊర్లో నుండి. ఈ టెంపుల్ లోకి అయితే లేడీస్ అయితే హెయిర్ లీవ్ చేయొద్దు, బాయ్స్ అయితే షార్ట్స్ అట్లాంటివి వేసుకురావద్దు. లేడీస్ హెయిర్ లీవ్ చేసుకొని వస్తే జడల్లుకున్న తర్వాతే దర్శనానికి పంపిస్తారు. ఇక్కడ మేము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం. తర్వాత అక్కడే ప్రసాదం పెడతారు, అదైతే తీసుకొని తిన్నాం. మా పిల్లలైతే ఫుల్గా ఆడుకున్నారు. అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ అన్ని చెట్లే ఉంటాయి, గ్రీనరీగా సూపర్ ఉంటుంది. లొకేషన్ అయితే చూడండి, ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. చాలా మంది ఇక్కడ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేయించుకుంటారు. ఇక్కడ కెమెరా అయితే అలో లేదు కానీ ప్రీ వెడ్డింగ్ కి ఫోటో షూట్స్ కి అయితే మనీ పే చేసి తీసుకోవాలి. వెనకాల పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాగా ఉంటది, అక్కడ అన్ని ఆడుకోవచ్చు. వెనకాల పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంటది. ఈ టెంపుల్ లో అయితే చాలా వెరైటీ ఆఫ్ చెట్లు ఉన్నాయి. అన్ని రకాల తులసి చెట్లు ఉన్నాయి. సింధూరం చెట్టు అంటారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మా చెల్లి వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. గుడిలో పెట్టే ప్రసాదం కాకుండా ఇక్కడ పులిహోర, లడ్డు లాంటివి కూడా అమ్ముతారు. ఇక్కడ మేము అవే కొనుక్కొని తింటున్నాం. మా హస్బెండ్ తినడు కాబట్టి ఇక్కడ మమ్మల్ని వీడియో తీస్తుండు. యాక్చువల్గా ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, కానీ ఇక్కడ మేము చూడండి ఎట్లా ఊగుతున్నాము. మా చెల్లి మా మరదలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ నేనన్నా స్పీడ్గా ఉయ్యాలు ఊపితే భయపడుతున్నా కానీ మా వాడు చూడండి ఎట్లా నవ్వుతుండో. కింకి ఎందుకు లేస్తుంది? మనేది కాదు ఆడుకునేది. ఇక్కడ మా వోన్ని ఒక్కరిని జారమంటే జారాడట. ఎట్లాగూ పైదాకా ఎక్కిన కదా అని నేను కూడా వారితో పాటు ఆడుకున్నా. అసలు చిన్నపిల్లల కంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. ఫుల్ ఎండ కొడుతుంది, ఏది ముట్టుకున్నా బగ్గుమంటుంది, అయినా కానీ ఆడుతున్నాం ఇక్కడ.
ఒక దగ్గర ఉండి తింటే తిరుగుతే కాడే ఎంత పెద్దగా అయింది ఇంకేం భయం గాలి చూడే. ఇక్కడ ఏమైంది ఇట్లా ఎక్కుతుంది అనుకోకండి, మా ఓనికి తెలియట్లేదు ఎట్లా ఎక్కాలని, అట్లా ఎక్కాలరా అని చూపిస్తున్నా. మా ఇంటి దగ్గర ఉన్న గేట్ అయితే మంచిగా ఎక్కుతాడు పైదాకా, కానీ ఇక్కడ వీటికి సరిపోతలేదు హైట్, ఎక్కనీకి రావట్లేదు. వియాష్ నువ్వు దూరం రా బేట, ఆడిపోతే అయితే బేట ఇట్రా. వా అయ్యో 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 అద్దా అద్దా సాల్ తినవే. ఇక్కడ ఇవన్నీ మల్లె చెట్లే, మల్లెపూలు అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఒక లైన్ మొత్తం మల్లె చెట్లే పెట్టిర్రు. ఇంటికాడ నన్ను ఇంత మంచిగా పెరిగాయి. ఇక్కడ చూడండి గాయ్స్ ఎంత మంచిగా ఉన్నాయో చెట్లు. లడ్డు ఎండకు కాళ్ళు కాలుతున్నాయని ఇక్కడ మావోడు చూడండి వాటర్లో ఆడుకుంటుండు. ఫ్రంట్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ చూడండి గాయ్స్ ఎంత మంచిగా ఉందో. టెంపుల్ నుంచి వచ్చేసరికి ఇక్కడ ఆఫ్టర్నూన్ అయింది, అందుకే ఇక్కడ మా వాళ్ళు అయితే నాకు హెల్ప్ చేస్తారు వంట చేయడానికి. పండగ అయినా ఏదైనా పెళ్ళైతే ఇవన్నీ తప్పవు కదా, ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ నేను పప్పుచారు రైస్ అయితే వండిన, తిని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ అయితే మళ్ళీ పూజ చేసి ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేసిండు. నైట్ అయితే ఇక్కడ మేము మా దగ్గరున్న సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాం. ఇది చెల్లాపూర్లో ఉంటుంది. దయచేసి ఆ ఎదురుగా ఐస్ క్రీమ్ తీర్థం తీసుకో. వెములవాడ యాదాద్రి లాగా ఇక్కడ కూడా గుండం లాగా ఉంది. దీన్ని ఏమంటారు అసలు? నాకైతే దీన్ని ఏమంటారో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మేము తొందరగా వెళ్ళినాం కాబట్టి మేము వెళ్ళినప్పుడు క్యూ ఏం లేదు, కానీ మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయినప్పుడు అయితే చాలా మంది వచ్చిర్రు. పెద్ద లైన్ ఉంది. తొందరగా వచ్చిందే మంచిదైంది అనుకున్నాం. ఏ జాతరకు పోయినా మావోడైతే ఏదో ఒకటి కొనుక్కుంటాడు. ఇక్కడైతే ఇది కొనుక్కున్నాడు, అక్కడనే ఓపెన్ చేసి ఆడుతుండు. ఇక్కడ జాతర అయితే చాలా మంచిగా జరిగింది. మీకు ఎంతమందికి టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి. దుబ్బాక నియర్ బై ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. నేనైతే లాస్ట్ శివరాత్రికే ఫస్ట్ టైం వచ్చిన ఈ టెంపుల్కి అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.